కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రజల్లో వ్యక్తిగత ఆరోగ్యంపై జాగ్రత్త పెరిగింది. హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారు ఇంట్లోనే చిన్న చిన్న వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకుంటున్నారు. ముఖ్యంగా పల్స్ ఆక్సిమీటర్, డిజిటల్ థర్మామీటర్ వంటివి ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పరికరాల వినియోగం, వాటి ఉపయోగాలపై డాక్టర్ శంకర్ ప్రసాద్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. కరోనా మహమ్మారి ఈ వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి ప్రజల్లో వ్యక్తిగత ఆరోగ్యం పట్ల జాగ్రత్త మరింత ఎక్కువైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వారు చికిత్స నేపథ్యంలో కావచ్చు, మరోవైపు జాగ్రత్త పరంగా కావచ్చు, ఇటీవలి కాలంలో పల్స్ ఆక్సిమీటర్స్ని యూజ్ చేయడం అనేది కొంతవరకు పెరిగింది. వీటితో పాటుగా వివిధ రకాల మెడికల్ ఎక్విప్మెంట్, అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా తెలియని పదాలు తెలుసుకోవడంతో పాటుగా వాటి వినియోగం కూడా పెరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆయా పరికరాల వినియోగం, వాటితో పాటుగా ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ శంకర్ ప్రసాద్. మరిన్ని వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. ముందుగా ఇప్పుడు హోమ్ ఐసోలేషన్ ఎక్కువ పెరుగుతున్న నేపథ్యంలో చూసినట్లయితే చాలా వరకు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వాళ్ళు ఈ పల్స్ ఆక్సిమీటర్స్ని కొనుగోలు చేస్తున్నారు. దీని పనితీరు ఎలా ఉంటుందని అనుకోవచ్చు, దీని వినియోగం ఎలా చేయాల్సి ఉంటుంది? పల్స్ ఆక్సిమీటర్ అనేది మన రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతాన్ని తెలియజేస్తుందండి. ఇప్పుడు ఇది ఒక సింపుల్ పల్స్ ఆక్సిమీటర్ అనుకోండి. దీన్ని మనం ఆన్ చేసినప్పుడు దీన్ని వాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే, దీంట్లో ఒక ఫింగర్కి పట్టేంత స్పేస్ ఉంటుంది. ఓకే, ఒకవైపేమో మన క్లిప్ లాగా ఉంటుంది, బట్టలు ఆరేసుకునే క్లిప్ లాగా ఉంటుంది. రెండో వైపు మన ఫింగర్ని ఇన్సర్ట్ చేసే విధానం ఉంటుంది. సో ఫింగర్ని కొంచెం, అంటే మరి బాగా చల్లగా ఉంటే కనుక చేతుల్ని కొంచెం వామ్గా చేసుకున్న తర్వాత తడి లేని ఫింగర్స్ని, నెయిల్ పాలిష్ లేని ఫింగర్స్ని, చాలామందికి తెలియని విషయం ఏంటంటే నెయిల్ పాలిష్ ఉంటే కనుక మనకి ఫాల్స్ రీడింగ్ వస్తుంది. సో నెయిల్ పాలిష్ ఉంటే కనుక దాన్ని క్లీన్ చేసేసేసి దాన్ని మనం నార్మల్గా పెట్టుకొని మనం కనుక దాన్ని ఆన్ చేస్తే అది మనకి 2 ఫిగర్స్ చూపిస్తుంది. ఒకటి SpO2 అని, ఒకటి పల్స్ రేట్ అని 2 ఫిగర్స్ మనకి చూపిస్తుంటుంది. సో SpO2 అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతం ఇప్పుడు 97% చూపిస్తుంది. సో నా శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతం 97, ఇప్పుడు 98 ఉంది. ఓకే, అలానే ఇది పల్స్ రేట్ అనేది 80, 90 ఆ రేంజ్ బట్టి రేంజ్ ప్రకారం చూపిస్తుంటుందండి. సో మనకి ఏ పల్స్ ఆక్సిమీటర్ అన్నా మినిమం ఈ 2 వాల్యూస్ చూపిస్తుంటుంది జనరల్లీ. సో దీంట్లో మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, పల్స్ ఆక్సిమీటర్ మన ఆక్సిజన్ శాతాన్ని తెలియజేస్తుంది, శరీరంలో ఉన్నటువంటి ఆక్సిజన్ శాతాన్ని. కోవిడ్ అనే జబ్బు ముఖ్యంగా ఊపిరితిత్తులను ఎఫెక్ట్ చేస్తుంది కనుక దీంట్లో వస్తున్నటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ అనేది బాడీలో ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం కనుక పల్స్ ఆక్సిమీటర్ తోటి మనం ముందుగానే దీన్ని కనిపెట్టవచ్చు. సో దీన్ని వాడే విధానం ఏంటి అంటే, ఎవరికైతే అంటే ఫస్ట్ మనం ఎట్ రెస్ట్ మనం కూర్చొని ఉండగా మన ఆక్సిజన్ శాతం చూసుకున్న తర్వాత అది కనుక 95 కంటే ఎక్కువ ఉందంటే ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు నడిచి, మీరు ఉంటున్నటువంటి ఐసోలేషన్ రూమ్లోనే అటు ఇటు నడిచి ఆ తర్వాత చెక్ చేసుకోవడం ద్వారా మనం అంటే మైల్డ్ ఎక్సర్సైజ్ చేసి మనం చెక్ చేస్తున్నాం అనమాట. దాని ద్వారా ఆయాసం వచ్చే దశ కంటే ముందుగానే మనం దాన్ని పసిగట్టవచ్చు. సో 6 మినిట్స్ పాటు నడిచిన తర్వాత అప్పుడు ఆక్సిజన్ శాతం చెక్ చేసుకుంటే. అయితే ఇది కొంచెం బాగా ఇబ్బంది ఉన్నవాళ్ళు, ఛాతీ నొప్పితో ఉన్నవాళ్ళు, ఆయాసం బాగా ఉన్నవాళ్ళు మాత్రం ఇది చేయకూడదు. ఇది హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి మైల్డ్ పేషెంట్స్కి ప్రోగ్రెషన్ తెలుసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ఒక నార్మల్ వ్యక్తికి, అంటే మరీ 75 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా ఆక్సిజన్ శాతం 95 కంటే ఎక్కువగా ఉంటుంది. 95 నుంచి 99% వరకు జనరల్గా మనం చూస్తుంటాం. ఒక్కోసారి 100% కూడా ఉంటుంటుంది. ఎప్పుడైతే ఇది 95% కంటే తగ్గుతుందో అప్పుడు మనం కొంచెం దీని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి అనమాట. జనరల్గా ఎలా అయితే ఆక్సిజన్ శాతం తగ్గుతుంటుందో అలానే మనం బ్రీత్ చేసేటువంటి రెస్పిరేటరీ రేట్ పెరుగుతుంటుంది. ఒక నార్మల్ మనిషి నిమిషానికి సగటున 15 నుంచి 20 సార్లు వరకు ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. యూజువల్లీ 20 కంటే తక్కువగా ఉంటుంది. కానీ అదే కోవిడ్ జబ్బు సోకినటువంటి వ్యక్తి 24 కంటే ఎక్కువ తీసుకుంటుంటే దీన్ని మనం అబ్నార్మల్గా పరిగణించాలి. సో యూజువల్గా మనం కోవిడ్ని 5 స్టేజెస్గా కేటగరైజ్ చేస్తున్నాం మనం: మైల్డ్, మోడరేట్, సివియర్, క్రిటికల్ అండ్ ఏసిమ్టమాటిక్. సో మొట్టమొదటి వాళ్ళకి అసలు ఎటువంటి సిమ్టమ్స్ లేవు, వాళ్ళని పక్కన పెడదాం. మైల్డ్ కోవిడ్ అంటే ఎవరికైతే జబ్బు ఉందో, ఎక్కువ సిమ్టమ్స్ లేవో, దగ్గు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో, ఎవరి రెస్పిరేటరీ రేట్ 24 కంటే తక్కువ ఉందో, సో ఇలా ఊపిరి తీసుకోవట్లేదు, వాళ్ళు నార్మల్గా బ్రీతింగ్ చేస్తున్నారు, దీంట్లో చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఆక్సిజన్ శాతం 95% కంటే ఎక్కువ ఉంది, పల్స్ రేట్ అనేది 110 కంటే తక్కువ ఉంది, వీళ్ళని మనం మైల్డ్ కోవిడ్గా భావిస్తాం.
అదే కనుక రెస్పిరేటరీ రేట్ 24 కంటే ఎక్కువ ఉండి 30 కంటే తక్కువ ఉండి అంటే 24-30 రేంజ్లో ఉండి నిమిషానికి ఆక్సిజన్ శాతం 95 కంటే తక్కువ ఉండి కానీ 90 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని మనం మోడరేట్ కోవిడ్గా భావిస్తాం. ఎవరైతే ఊపిరిని నిమిషానికి 30 సార్లు కంటే ఎక్కువ తీసుకుంటున్నారో, ఎవరి ఆక్సిజన్ శాతం అయితే 90 కంటే తక్కువ ఉందో వాళ్ళని సివియర్ కోవిడ్గా భావిస్తాం. సో ఈ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు రకరకాలైనటువంటి మెడిసిన్స్ కోవిడ్ కోసం ప్రయోగంలో ఉన్నాయి, అది చూడండి. అండ్ వీటిలో చాలా మటుకు ఏంటంటే మెజారిటీ ఇంప్రూవ్మెంట్ ఉన్న వాళ్ళకి మోడరేట్ కేసెస్లో ఎర్లీగా ట్రీట్ చేయడం వలన మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అదే కనుకంటే ఇప్పుడు రెమెడెసివిర్ లాంటి థెరపీస్ కానివ్వండి, ప్లాస్మా థెరపీస్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్ వర్క్ అయ్యేవి ఈ మోడరేట్ కేసెస్ లోపల. సో మైల్డ్ నుంచి మోడరేట్కి ప్రోగ్రెస్ అయ్యే లోపల మనం కనిపెట్టి కనుక ఈ మెడిసిన్ స్టార్ట్ చేస్తే వీటి యొక్క అత్యుత్తమమైనటువంటి ఫలితాలు మనం చూస్తున్నాం. కరోనా సోకిన వారిలో ఎంతవరకు ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతే అత్యంత ప్రమాదకరంగా మనం పరిగణించాల్సి ఉంటుంది? ఏ స్టేజ్లో, అంటే ఇంత పర్సెంటేజ్ తగ్గిన తర్వాత వీళ్ళకి ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది, హై ప్రెషర్ ఆక్సిజన్ ఇవ్వాల్సి ఉంటుంది అన్న సిచ్యువేషన్స్ ఏముంటాయి? అది చెప్తున్నానండి. 95 కంటే తక్కువ ఉంటాయి, అంటే 94 నుంచి 90 వరకు దీన్ని మోడరేట్గా మనం తీసుకుంటాం. 90 కంటే తక్కువ ఉన్నదాన్ని మనం సివియర్గా తీసుకుంటాం. సో హై ఫ్లో ఆక్సిజన్ అనేది యూజువలీ 90 నుంచి 94 మధ్యలో ఉన్న వాళ్ళకి హై ఫ్లో ఆక్సిజన్ అవసరం పడదు. 2 లీటర్స్ ఆక్సిజన్ కానివ్వండి, 4 లీటర్స్ ఆక్సిజన్ కానివ్వండి, అంటే తక్కువ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దీంట్లో మనం టార్గెట్ ఆక్సిజన్ కూడా 95 నుంచి 96% ఆక్సిజన్ మనం టార్గెట్ చేస్తున్నాం. అందువలన వీళ్ళలో అప్ టు లెస్ దెన్ 94, 94 నుంచి 90 వరకు మోడరేట్, 90 కంటే తక్కువ ఉంటే సివియర్. ఇది ఎట్ రెస్ట్. అలానే విత్ ఎగ్జర్షన్, అంటే 6 నిమిషాలు నడిచిన తర్వాత కూడా 94 కంటే తక్కువ ఉంటుంటే అది ముందే మన అలర్ట్ చేస్తుంది అనమాట, రాబోతోంది ఈ దశ అని. అప్పటిదాకా తెచ్చుకోకుండా మనం ముందే వెళ్ళి దాన్ని చికిత్స చేయించుకోవచ్చు. లెస్ దెన్ 90 ఉన్న వాళ్ళకి జనరలీ హై ప్రెషర్ ఆక్సిజన్ అవసరం పడుతుందండి. బట్ అది మనం కన్ఫర్మ్డ్గా చెప్పలే, అంటే వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. అంటే హై ప్రెషర్ ఆక్సిజన్ నార్మల్ ఆక్సిజన్ తోటి లెట్స్ సే 5 లీటర్స్ 6 లీటర్స్ తోటి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే దాని ఆక్సిజన్ ఇచ్చే విధానాలు డిఫరెంట్గా ఉంటాయి మనకి. సింపుల్ నేసల్ ప్రాంగ్స్ అంటాం, లేదా సింపుల్ ఆక్సిజన్ మాస్క్ అంటాం, లేదా వెంట్యూరీ మాస్క్ అంటాం. సో వెంట్యూరీ మాస్క్ వరకు అప్ టు FiO2 40%, 45% వరకు మనకి ఇవ్వచ్చు. బట్ వీటిలో కూడా వాళ్ళ ఆక్సిజన్ శాతం ఎప్పుడైతే వెంట్యూరీ మాస్క్ మనం మోర్ దెన్ 35% వాడుతున్నామో, అంటే నార్మల్గా మనం పీల్చేయగల్లో 21% ఆక్సిజన్ ఉంటుంది. మనం 35% ఆక్సిజన్ ఇవ్వాలన్న పరిస్థితి వచ్చినప్పుడు కనుక మనం ఆటోమేటికలీ 10 లీటర్స్ ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంటుంది. వాళ్ళకి హై ఫ్లో ఆక్సిజన్ ఇవ్వడం మొదలెడతాం. అదే 40-50%కి వచ్చేటప్పటికి 15 లీటర్స్ దాకా ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికంటే ఎక్కువ హై కాన్సన్ట్రేషన్ ఆక్సిజన్ మాస్క్స్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడుతుంటుంది. సో వీళ్ళంతా హై ఫ్లో ఆక్సిజన్ మీద ఉన్నట్టు. ఆ దశలో కూడా పీల్చలేనటువంటి వాళ్ళు నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద కానీ, సిపాప్ మెషిన్స్ మీద కానీ ఇలా ఉంటుంటారు అనమాట. సో ఈ కేటగిరీ వాళ్ళంతా, వీళ్ళందరికీ కంపల్సరీగా రెస్టింగ్ స్టేజ్ లోపల 90% కన్నా తక్కువ ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళందరికీ హై ఫ్లో ఆక్సిజన్ అవసరం పడుతుంది. అయితే ఈ పల్స్ ఆక్సిమీటర్స్ని చాలా మంది కొనుగోలు చేస్తున్నారు, అంటే ఇండివిజువల్గా కావచ్చు, అపార్ట్మెంట్లో ఒకళ్ళకు ఉండేలాగా అలా తీసుకుంటున్నారు. కానీ దీన్ని ఎలా వినియోగిస్తే సరైనటువంటి ఫలితాలు వస్తాయంటారు? ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు నెయిల్ పాలిష్ మీద తీసుకుంటే సరిగా రాదు అని. అలాంటివి ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయా, అంటే ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు తీసుకోవచ్చు అని? ఫస్ట్ థింగ్ అంటే అదే చెప్పాను కదంటే, సాధ్యమైనంత వరకు యాక్చువల్లీ పల్స్ ఆక్సిమీటర్ని మనం ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. పర్టికులర్లీ పేషెంట్స్ నుంచి ఇంకోళ్ళకి వాడుతున్నప్పుడు కుదిరినప్పుడల్లా ఎవరి ఇంటికి వాళ్ళు పెట్టుకుంటే మంచిది. అంటే ఓన్లీ కోవిడ్ సోకిన వాళ్ళే వాడితే మంచిది, నార్మల్ వాళ్ళు వాడకుండా. తప్పనిసరి అయినప్పుడు ఒకటే దాన్ని అందరు షేర్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీగా దాన్ని హ్యాండ్ రబ్, ఆల్కహాలిక్ హ్యాండ్ రబ్, లేదా 60% కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్నటువంటి ఏదన్నా ద్రవం, స్పిరిట్ లాంటి ద్రవం కానివ్వండి, దాంతో మొత్తం క్లీన్గా తుడవాలి. కాటన్లో తీసుకొని దాన్ని మొత్తం క్లీన్గా తుడిచి 1 minute వెయిట్ చేసి తర్వాత నెక్స్ట్ వాళ్ళు వాడాల్సి ఉంటుంది. దాన్ని కాంటాక్ట్ టైం అంటాం. అది మొదటి ప్రికాషన్. సెకండ్ ప్రికాషన్ ఏంటంటే, ఎప్పుడు కూడా అంటే చేతులు చల్లగా ఉన్నప్పుడు చూడకూడదు. చేతులు చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్టెడ్గా ఉంటాయి. సో ఏదైనా చల్ల పదార్థం ముట్టుకొని కానివ్వండి, అలాంటివి ముట్టుకొని కనుక చూస్తే ఎప్పుడు మనకి శరీరం శాతం తక్కువ ఉంటుంది, ఆక్సిజన్ శాతం తక్కువ చూపిస్తుంది. సో లైట్గా చేతులను కొంచెం లైట్గా రబ్ చేసుకొని, లేదా ఫింగర్ టిప్స్ని కొంచెం లైట్గా రబ్ చేసుకొని తర్వాత చూసుకుంటే మనకు ఆక్సిజన్ శాతం పర్ఫెక్ట్గా చూపిస్తుంది.
రెండవది దీనికి అంటే దీన్ని ఈక్విలిబ్రియం టైం అంటాం. అంటే మిషన్ పెట్టిన తర్వాత దరిదాపు 15 సెకండ్ల నుంచి 30 సెకండ్ల పాటు ఆ మిషన్ తీసుకుంటుంది మన ఎగ్జాక్ట్ రీడింగ్ ఇవ్వడానికి. సో ఇప్పుడు కూడా పెట్టిన వెంటనే ఇచ్చే రీడింగ్ కరెక్ట్గా ఉండదు, కానీ దాన్ని అలానే ఒక 30 సెకండ్స్ టు 1 మినిట్ పాటు విడిచిపెడితే అప్పుడు అది కరెక్ట్గా వచ్చి ఒక ఫిగర్ దగ్గర ఆగుతుంది. అది దట్ ఈస్ ద కరెక్ట్ ఫిగర్. సో ఇమ్మీడియట్గా చూసి వెంటనే కంగారు పడటం ఇలాంటివి మనం చేయనక్కర్లా. దానికి కొంచెం టైం ఇచ్చి మినిమం 30 సెకండ్ల పాటు దాన్ని అలానే ఉంచి ఆ తర్వాత మనకు వచ్చే రీడింగ్ని మనకి బెస్ట్ రీడింగ్గా తీసుకోవచ్చు. ఇంకోటి నేను ఆల్రెడీ చెప్పాను, నార్మల్గా ఎట్రెస్ట్ తీసుకునే దానికన్నా కూడా నడిచి ఆ తర్వాత తీసుకునే వాల్యూ 6 మినిట్స్ పాటు నడవగలిగిన పరిస్థితిలో ఉంటే 6 నిమిషాలు నడిచి ఆ తర్వాత తీసుకునే వాల్యూ ఎప్పుడూ కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్ళు, ఇతరత్ర ఇబ్బందులతో ఉన్నవాళ్ళు పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ తీసుకున్నప్పుడు కుర్చీలో కూర్చొని ప్రాపర్గా సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఇరెక్ట్గా ఉండి తీసుకుంటే వాళ్ళ మ్యాక్సిమం ఆప్టిమల్ వాల్యూ తెలుస్తుంది. అలా కాకుండా ఒకవైపు వంగి ఉన్నా లేదా పడుకొని తీసుకుంటే ఎప్పుడు కూడా వాల్యూ కొంచెం తక్కువగా ఉంటుంది. మ్యాక్సిమం బెస్ట్ వాల్యూ అనేది లంగ్స్ కెపాసిటీ అనేది మనం కూర్చొని ఉన్నప్పుడు మ్యాక్సిమంగా ఉంటుంది, ఎందుకంటే డయాఫ్రమ్ అనేది కిందకి ఉంటుంది కాబట్టి. సో సిట్టింగ్ పొజిషన్లో తీసుకునే వాల్యూ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ వాల్యూ వస్తుంది. సో ఈ బేసిక్ అండర్స్టాండింగ్తో చేసుకుంటే కనుక మనకి ప్రాపర్ వాల్యూ అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఇళ్లలో చూసినట్లయితే కనుక డిజిటల్ థర్మోమీటర్స్ని, నార్మల్ థర్మోమీటర్స్ని చాలా ఎక్కువగా వినియోగిస్తున్నారు. సాధారణ రోజుల్లోనూ ఇది వినియోగం పెరిగింది. ఇక ఇటీవల కాలంలో అయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ డిజిటల్ థర్మోమీటర్స్ ఎంతవరకు యాక్యురేట్గా చూపిస్తాయంటారు? అంటే ఆ టెంపరేచర్స్ని ఒక కోవిడ్ సోకిన వ్యక్తికి సాధారణంగా ఎంతవరకు టెంపరేచర్స్ రేజ్ అయ్యే అవకాశం ఉందంటారు? జనరల్గా మనం చూస్తుందండి, ఎక్కువ మందిలో యాక్చువల్లీ కోవిడ్లో టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. 100, 101 అంతవరకే జనరల్గా చూస్తున్నాం. అంటే 100కి 80% మందిలో మనం టెంపరేచర్ ఎప్పుడు లోగా ఉంటుందని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది పెద్ద ప్రాబ్లంగా కూడా పరిగణిస్తోంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే కోవిడ్ అంటే జ్వరం ఉంటేనే కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదా మామూలు ఏదేదో జలుబు దగ్గు అనుకుంటున్నారు. చాలా తప్పు. మెజారిటీ మందికి జ్వరం అనేది చాలా తక్కువగా ఉంటుంది, లేదా ఒక 12 గంటల పాటు ఉండి తగ్గిపోతుంది. క్లాసికల్గా కొంచెం సాయంత్రం అయ్యేటప్పటికి ఒళ్ళు వెచ్చగా ఉండటం, చలి పెట్టినట్టు ఉండటం, ఆ తర్వాత తగ్గిపోవటం, ఇది క్లాసికల్ ఫీవర్ ప్యాటర్న్. దీంట్లో కొద్ది మందిలో మాత్రం మనకి తీవ్రమైన జ్వరాలు కూడా కనపడుతున్నాయి. పర్సంటేజ్ చెప్పడం కష్టం, కానీ అప్రాక్సిమేట్లీ ఒక 5 నుంచి 10% అనుకోవచ్చు మనం. వీళ్ళలో 102, 103 ఇంత దాకా మనం జ్వరాలు చూస్తున్నాం. బట్ ఎనీ డిగ్రీ ఆఫ్ ఫీవర్ ఇస్ థియరిటికలీ పాసిబుల్. వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యేటువంటి విధానం బట్టి ఎనీ టైప్ ఆఫ్ ఫీవర్ ఈస్ పాసిబుల్. ఉట్టి జ్వరం బట్టి కోవిడ్ సివియరా కాదా అని మనం యాక్చువల్గా చెప్పలేం. దానికన్నా కూడా జ్వరం ఎన్ని రోజులు బట్టి ఉంటుంది అంటే మోర్ దెన్ 5 days జ్వరం ఉంటుంటే ఎప్పటికీ దాన్ని చాలా సీరియస్గా పరిగణించాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం జ్వరం కనుక 102 కంటే ఎక్కువ ఉంటుంటే అప్పుడు కూడా మనం వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. అంటే దానికి ఖచ్చితంగా దానికి మనం ఏదైనా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా జ్వరం మైల్డ్గా ఉందనుకోండి, 99.9, 100.1, దీని గురించి రిపీటెడ్గా పారాసిటమాల్స్ వేసుకోవాల్సి ఇలాంటి అవసరం కూడా లేదు. జనరల్గా 101 కన్నా ఎక్కువ ఉంటుంటే పారాసిటమాల్ వేసుకుంటే దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది, లేదా సిమ్టమ్స్ ఉంటే దానివల్ల వేసుకోవచ్చు. అంతే తప్పించి అంతకంటే తక్కువ ఫీవర్స్కి థియరిటికల్గా వాడాల్సిన అవసరం లేదు వీళ్ళకి. అయితే కొంతమంది ఇప్పుడు మీరు అన్నట్టు పారాసిటమాల్ విషయం గురించి ఇవి ఉంటాయి కదా, జనరల్గా మెడిసిన్ ఉంటుంది ఏదైతే, వాటికి సంబంధించినప్పుడు మనం చూస్తే ఫీవర్ కానివ్వండి, లేదంటే ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు, జలుబు దగ్గు ఉన్నప్పుడు కోవిడ్ పేషెంట్లకి మొదట్లో ఈ టాబ్లెట్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గినప్పటికీ కూడా వాటిని వినియోగించాల్సిన అవసరం ఉందంటారా? ఎందుకంటే 14 రోజుల పాటు వీళ్ళు ఐసోలేషన్లో ఉంటారు. స్టార్టింగ్లో వీళ్ళకి కొంత జలుబు దగ్గు ఉండొచ్చు మైల్డ్ సిమ్టమ్స్కి. సో ఆ మెడిసిన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? యాక్చువల్లీ ఇప్పటిదాకా కోవిడ్లో ఈ మందు వాడితే ఖచ్చితంగా కోవిడ్ తగ్గుతుంది అనేటువంటి మందు లేదండి. ఇస్తున్న మందులన్నీ కూడా మనం సిమ్టమాటిక్ మందులు కానీ లేదా అజ్యూమ్ చేసుకొని ఇది వాడితే మంచిదేమో అనే అజంప్షన్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండే కేటగిరీస్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరికి బాగా దగ్గు ఉంది, దగ్గు తగ్గడానికి సిమ్టమాటిక్ మెడిసిన్, ఎన్ఐస్టైల్సిస్టిన్ కానివ్వండి, కాఫ్ సప్రెసెంట్ కానివ్వండి, ఎక్స్పెక్టరెంట్ లాంటి ఇవన్నీ సిమ్టమాటిక్ మెడిసిన్స్ అంటారు. రెండోది ప్రిజంప్టివ్ మెడిసిన్స్ అంటాం. అంటే మనం అనుకుంటున్నాం దీనివల్ల వీళ్ళకి లాభం కలుగుతుందేమో అని. ఆ కేటగిరీలోకి అనేక రకమైనటువంటి మందులు వస్తున్నాయి. యాంటీబయాటిక్స్, కొన్ని యాంటీవైరల్స్, ఇప్పుడు ఫావిపిరవిర్ లాంటి యాంటీవైరల్స్, స్టీరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ కూడా ప్రిజంప్టివ్ థెరపీ. దీని వలన మేలు జరుగుతుందేమో అని ఇవ్వబడుతున్నటువంటి మందులు.
వీటిలో ఏది కూడా ఖచ్చితంగా ప్రూవ్ అయిన మందు కాదు. అందుకు మనం వాడే మందు వల్ల మనకి నష్టం ఎక్కువ లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీరాయిడ్స్ తీసుకుందాం. స్టీరాయిడ్స్ గురించి ఇప్పటికి కూడా డిబేట్ జరుగుతుంది. మనం ఎప్పుడైతే స్టీరాయిడ్ వాడతామో వైరల్ రెప్లికేషన్ని ఆపేటువంటి లింఫోసైట్స్ చాలా తగ్గిపోతాయి శాతం. దానివల్ల నా హై డోసెస్ ఆఫ్ స్టీరాయిడ్స్ చాలా ఎర్లీగా వాడటం వల్ల నష్టం ఉంటుంది అని రికవరీ ట్రయల్ చెప్తోంది. ఇప్పటిదాకా మనకు తెలిసిన సైన్స్ కూడా చెప్తోంది. అందుకు మొదటి వారంలో స్టీరాయిడ్స్ అనేది మనం జాగ్రత్తగా వాడాలి. ఒక యాంటీవైరల్ డ్రగ్ లేకుండా పెట్టడం అనేది చాలాసార్లు నష్టాన్ని కలిగిస్తుందని మా పర్సనల్ అభిప్రాయం. అండ్ ఇప్పటిదాకా అది ప్రూవ్ అయిన విషయం కాదు. సో వాడే మందుల్లో అర్థం చేసుకొని ఏ మందు వాడుతున్నామో దానివల్ల ప్రయోజనం ఉందా లేదా అన్న విషయాన్ని అర్థం చేసుకొని మనం దాన్ని వాడితే బాగుంటుంది. అంతే తప్పించి ఏ మందునన్నా కంటిన్యూస్గా వాడటం వల్ల, బికాస్ ఏది ప్రూవెన్ మెడిసిన్ కాదు కాబట్టి దేర్ కెన్ బి హార్మ్ ఆల్సో, అంటే దానివల్ల నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ స్పైరోమీటర్స్ అనే పదం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటివి హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కరోనా పేషెంట్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? దీని పనితీరు ఎలా ఉంటుంది? స్పైరోమీటర్ అనేది రెస్పిరేటరీ రీహాబిలిటేషన్ కోసం వాడతారండి క్లాసికల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఆపరేషన్ అయింది, కార్డియాక్ సర్జరీ అయింది. హార్ట్ మీద ఆపరేషన్ అవడం వలన ఊపిరితిత్తులు చాలా ఇన్ఫ్లమేషన్ తోటి, చాలా ఇబ్బందితోటి ఉంటాయి. వాటిని రికవర్ చేయడానికి కొంచెం వాళ్ళకి ఆ హార్ట్ సర్జరీ నుంచి తేరుకున్న తర్వాత వాళ్ళ చేత మనం ఊది వాళ్ళని మెల్లమెల్లగా వాళ్ళ లంగ్ కెపాసిటీని పెంచడానికి చేసేటువంటి ఎక్సర్సైజ్. అయితే స్పైరోమెట్రీ ఖచ్చితంగా వాడాలి అని మనకి ఇప్పటిదాకా ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గైడ్లైన్స్లోనూ లేవు. ఇది కూడా మళ్ళీ ప్రెజ్యూమ్ చేసుకొని మనం చేస్తున్నాం. అంటే కొంతమంది ప్రకారం స్పైరోమెట్రీ వల్ల ఊపిరితిత్తులు, ఈ జబ్బులో ఏమవుతుందంటే ఊపిరితిత్తులు బాగా సంకోచించిపోతున్నాయి, ఫైబ్రోసిస్ అయిపోతున్నాయి. ఆ ఫైబ్రోసిస్ని ఆపొచ్చు అన్న ఉద్దేశంతో చెప్పబడుతున్నటువంటి విషయం ఇది. అయితే దీంట్లో కొన్ని విషయాలు మళ్ళీ ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఓన్లీ జలుబు ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి ఓన్లీ జలుబు ఉందనుకోండి, అప్పుడు గట్టిగా రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మనం ఒక రకంగా దాన్ని వైరస్ని లోపల పంపించిన వాళ్ళు కూడా అవుతాం. రెండవది ఆల్రెడీ న్యూమోనియా ఉన్నప్పుడు మైల్డ్ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అది కూడా వైరల్ రెప్లికేషన్ ఫేజ్ దాటిన తర్వాత, ఈ వైరస్ రెప్లికేషన్ అనేది కనీసం జ్వరం వచ్చిన తర్వాత 7 రోజుల వరకు ఉంటుంది అని ఇప్పటిదాకా అధ్యయనాలు చెప్తున్నాయి. ఆ ఫేజ్ దాటిన తర్వాత లంగ్ ఫైబ్రోసిస్ ప్రివెంట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ట్రై చేయవచ్చు. వాటిల్లో స్పైరోమీటర్ కూడా ఒకటి. సో రికవరీ ఫేజ్లో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వైరల్ రెప్లికేషన్ దాటిన వాళ్ళు ఖచ్చితంగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేదా స్పైరోమీటర్ చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా బాగా ఆయాసంగా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఎక్సర్సైజెస్ లాంటివి చేయకూడదు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి. దానివల్ల ఇంకా ఆక్సిజన్ శాతం పడిపోవటం, ఇమీడియట్గా కొలాప్స్ అవ్వడం ఇలాంటివి కూడా జరగవచ్చు. సో ఎవరికి చేయాలి, ఏ దశలో చేయాలి అనే అవగాహనతో చేస్తే దానివల్ల లాభం పొందొచ్చు. అయితే ఇప్పుడు హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఆ ఇంట్లో ఎలాంటి, అంటే వ్యక్తిగతంగా పరిశుభ్రతకు సంబంధించి కావచ్చు, వాళ్ళు వాడిన వస్తువుల్ని డిజిన్ఫెక్ట్ చేయడానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఫస్ట్ థింగ్, వాళ్ళు ఒక సెపరేట్ రూమ్లో ఉండాలండి. ఏ రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందో, మిగతా వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ బాత్రూము, మల విసర్జన జరగడానికి ఒక రూమ్ ఉంటుందో ఆ రూమ్లో ఉండాల్సి ఉంటుంది. ఎక్కడ కుదురుతుందో అక్కడ. కుదరదు, ఒకటే రూమ్ ఉంది, అంతమందిని ఉండలేము, అప్పుడు ఆ రూమ్ని మనం ఒక చిన్న గీత గీసుకొని ఆ రూమ్లో ఒక కార్నర్లో ఒక గీత గీసుకొని ఆ కార్నర్లోనే ఉండాలి. మిగతా వాళ్ళంతా కూడా కనీసం 6 ఫీట్ డిస్టెన్స్ తోటి, 2 మీటర్ల డిస్టెన్స్ తోటి దూరంలో ఉండాలి తప్పించి అది రూమ్లో ఉండకూడదు. ఎప్పుడు కుదిరినా కూడా కిటికీలు, పెద్ద కిటికీలు ఉండి న్యాచురల్ లైట్, న్యాచురల్ ఎయిర్ వస్తున్నటువంటి రూమ్స్లో ఉండటం బెటర్. అట్ ద సేమ్ టైం మరీ చల్లగా ఉండకూడదు, చలి వాతావరణంతో జబ్బు పెరుగుతుంది కనుక వెచ్చగా ఉండి విండోస్ ఉన్న రూమ్లో ఉండటం చాలా మంచిది. వీళ్ళు ఎప్పుడు కూడా మాస్క్ ధరించి ఉండాలి. వాళ్ళు ఒక్కళ్ళే ఉంటుంటే అవసరం లేదు. కానీ ఒకే గదిలో 2 వ్యక్తులు ఉన్నప్పుడు, పక్క వాళ్ళు మనకి భోజనం ఇవ్వడానికి వచ్చినా, జబ్బు ఉన్నవాళ్ళు, భోజనం తెచ్చేవాళ్ళు ఇద్దరు మాస్క్ ధరించాలి కంపల్సరీగా. ఆ వేసుకునే మాస్క్ కరెక్ట్ విధానం తెలుసుకొని వేసుకోవాలి. చాలామంది అనుకుంటున్నారు ముక్కు గుడ్డ కట్టేసుకుంటే మాస్క్ వేసుకున్నాం అనుకుంటున్నారు. మాస్క్ అనేది మన ముక్కు దూలం నుంచి దవడ వరకు కంప్లీట్గా టైట్గా కవర్ చేయాలి. మనం గాలి పీస్తే దాని ద్వారానే వెళ్ళాలి, కానీ దాని పైనుంచి వెళ్ళకూడదు. దీన్ని ప్రాపర్ ఫిట్ అంటారు. సో మనం, లేదా ప్రాపర్ సీలింగ్ అంటారు. సో ప్రాపర్ సీలింగ్ అయిందా లేదా, మన మాస్క్ మన ఫేస్కి ప్రాపర్ ఫిట్టా కదా చూసుకొని వాడితే అప్పుడు అది ప్రొటెక్షన్ ఇస్తుంది. చాలామంది N95 మాస్కులు కొంటున్నారు తప్పించి దాని ఫిట్ సరిపోతుందో లేదా, దాన్ని సీలింగ్ చేసుకున్నారా లేదా అనేది ఎవరూ పట్టించుకోవట్లేదు. దానివలన లాభం ఉండదు. సో ప్రాపర్ సీలింగ్ తోటి మాస్క్ వేసుకోవడం అనేది చాలా అవసరం. 2 మాస్క్ వేసుకోవాల్సి ఉంటుంది.
కామన్ వస్తువులు ఎప్పుడూ ఎక్స్చేంజ్ చేసుకోకూడదు. అన్నిటికంటే డేంజరస్ ఐటమ్స్ మొబైల్ ఫోన్స్. ఎందుకంటే డైరెక్ట్గా మనం దాన్ని మన మొహం దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాం మనం. సో వాటిని ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇవి తీసుకెళ్లి పక్క వాళ్ళు వీళ్ళ ఫోన్ వాళ్ళకి మాట్లాడించి వాళ్ళ ఫోన్ వీళ్ళు మాట్లాడడం వల్ల అనేక మందికి డైరెక్ట్గా మనం మొహానికి ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎప్పుడూ పక్క వాళ్ళ మొబైల్ ఫోన్స్, పక్క వాళ్ళ వస్తువులు ముట్టుకోవద్దు. ఎవరిది వాళ్ళు చేయండి. అంటే దీని నుంచి ఈ మొబైల్ ఫోన్ నుంచి ఆ మొబైల్ ఫోన్ మెసేజ్లు ఇచ్చుకోవడం తప్పించి వీళ్ళు ఆ మొబైల్ ఫోన్తో మాట్లాడడం అనేది చాలా డేంజరస్. నెక్స్ట్ ఇష్యూ వస్తే కనుక వీళ్ళు వాడే ఐటమ్స్ భోజనానికి వాడుతున్నారు, ఇవన్నీ డిస్పోజబుల్గా ఉండాలి. డిస్పోజబుల్ అంటే ఏంటి? ప్రిఫరబుల్లీ ఈజీగా తగలబెట్టేటువంటి ఐటమ్స్, కాగితంతో చేసినవి, లేకపోతే విస్తరాకులు, అరటాకులు, లేకపోతే పేపర్ ప్లేట్స్, అరటి బోదలతో చేసినటువంటి ప్లేట్స్, దీన్ని మనం ఈజీగా తగలబెట్టేయగలము. అటువంటి వాటిని వాడటం వల్ల మనకి ప్రాబ్లం ఉండదు. మళ్ళీ దాన్ని కడగటం, చేయటం, ఇటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ బట్టల విషయానికి వస్తే, వాళ్ళు వాడినటువంటి బట్టల్ని వారే స్వయంగా ఒక బకెట్లో వేడి నీళ్ళల్లో, గీజర్ ఉంటే కనుక వేడి నీళ్ళల్లో వేసి, సబ్బు వేసి, ఏదన్నా సబ్బు కావచ్చు, మోస్ట్ ఆఫ్ సబ్బులు స్ట్రాంగ్ డిటర్జెంట్స్ ఉంటాయి. సో దే ఆర్ స్ట్రాంగ్ యాంటీవైరల్స్. వేసి వాటిని నానబెట్టేసేసి ఒక అరగంట నానిన తర్వాత దెన్ వాళ్ళు ఇంకొకళ్ళు ఉతకడానికి ఇవ్వడం, వాళ్ళకి ఓపికంటే వాళ్ళు వాష్ చేసుకోవడం వాళ్ళు చేసుకోవచ్చు. అలా కాకుండా వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, అంటే ఇంటిని డిస్ఇన్ఫెక్ట్ చేయాలనుకుంటే, ఆ రూమ్ని డిస్ఇన్ఫెక్ట్ చేయాలనుకుంటే 2 పదార్థాలతో డిస్ఇన్ఫెక్ట్ చేయొచ్చు. మొదటిది 0.1% సోడియం హైపోక్లోరైట్. ఇది మనకి కొంతమంది మెడికల్ షాప్లో అమ్ముతున్నారు, కానీ చాలామంది తెలియని విషయం ఏంటంటే హైపోక్లోరైట్ సొల్యూషన్ ఏ రోజుకి ఆ రోజు తయారు చేసుకోవాలి, లేకపోతే దానిలో ఉన్న క్లోరిన్ గ్యాస్ అనేది నిలవదు. సో 0.1% సోడియం క్లోరైడ్ హైపోక్లోరైడ్ సొల్యూషన్ తీసుకోవడానికి మనకి సోడియం హైపోక్లోరైడ్ పౌడర్ దొరుకుతుంది. 6 గ్రాముల పౌడర్ని 240 ml నీళ్ళలో కలపడం ద్వారా మనకి 0.1% సొల్యూషన్ తయారవుతుంది. ఆ సొల్యూషన్ని ఒక చిన్న స్ప్రే చేసుకునే, మనం పిచికారీ చేసినటువంటి చిన్న స్ప్రేయర్ ఏదైతే ఉంటుందో, లేదా కాలిన్ స్ప్రే, మనం అద్దాల మీద కొట్టేది, మొక్కలు కొట్టే స్ప్రేయర్స్ ద్వారా మనం దాన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎటువంటి వాటి మీద? నాన్ మెటాలిక్ ఆబ్జెక్ట్స్, మెటల్తో చేయనటువంటివి, కుర్చీలు, బల్లలు, వీటి మీద స్ప్రే చేసుకోవచ్చు. ఇంట్లో ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఉంటే కనుక, వాళ్ళు దగ్గుతున్నారు, తెమడ పడింది, అప్పుడు 0.5%, దానికి 5 రెట్లు స్ట్రాంగ్ సొల్యూషన్ వాడుకోవచ్చు. వాళ్ళు దగ్గింది ఒక మొబైల్ ఫోన్ మీద ఉంది, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మీద ఉంది, ఒక మెటల్ నాబ్ మీద ఉంది, అప్పుడు ఆల్కహాల్ 60% కన్నా 60% కన్నా ఎక్కువ ఉన్నటువంటి హ్యాండ్ రబ్, మనం వాడుతున్నటువంటి శానిటైజర్స్ కానివ్వండి, వీటితోటి మనం స్ప్రే చేసుకొని దీంతో తుడిచి మనం దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. మనం స్ప్రే చేసిన తర్వాత కాంటాక్ట్ టైం అనేది ఇవ్వాలి. ప్రతి దానికి పనిచేయడానికి కొంతసేపు దాన్ని విడిచిపెట్టాలి. ఒక ఆల్కహాలిక్ హ్యాండ్ రబ్కి దాని కాంటాక్ట్ టైం అనేది 30 seconds to 1 minute. వేసుకున్న తర్వాత 30 సెకండ్లు కానీ 1 నిమిషం సమయం కానీ ఆగాలి మనం. అప్పుడు అది పనిచేసి దాన్ని వైరస్ని పూర్తిగా చంపేస్తుంది. అలానే సోడియం హైపోక్లోరైట్కి కాంటాక్ట్ టైమ్ ఇస్ 2 to 5 minutes. మినిమం 2 నుంచి 5 నిమిషాల పాటు ఆగాలి మనం. కుర్చీ మీద వాళ్ళు కూర్చున్నారు, తర్వాత మనం కొట్టాం, మనం కూర్చునే ముందర కనీసం ఒక 2 నిమిషాల పాటు ఆగటం వల్ల ఆ వైరస్ అనేది పూర్తిగా నిర్మూలన అవుతుంది. ఇవేవీ లేనప్పుడు కనీసం ఇంట్లో జరిగే స్ట్రాంగ్ డిటర్జెంట్స్, ఫ్లోర్ క్లీనర్స్ కానివ్వండి, వీటితో కూడా మనం క్లీన్ చేసుకొని వైరస్ని మనం చంపొచ్చు. అయితే ఒకే గదిలో 2 కరోనా పేషెంట్స్ ఉండడానికి అవకాశం ఉందా? వాళ్ళు అలా ఉండడం వల్ల ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందంటారు? థియరిటికలీ ఈ క్వశ్చన్కి అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్పలేరండి. ఎందుకంటే మనకి జబ్బు గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. 2 వ్యక్తులు, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో వివిధ దశలు ఉంటాయి. మొదటి జ్వరం వచ్చే కంటే 2 రోజుల ముందర నుంచి జ్వరం వచ్చిన వారం రోజుల తర్వాత వరకు వీళ్ళకి వైరల్ రెప్లికేషన్ జరుగుతుంటుంది. వైరస్ వీళ్ళలో మల్టిప్లై అవుతుంటుంది. 7 రోజులు గడిచిన తర్వాత జ్వరం మొదలైన, లేదా జ్వరం కానివ్వండి, జలుబు కానివ్వండి, ఏదైనా ఫస్ట్ సిమ్టమ్ మొదలైనటువంటి వారం రోజుల తర్వాత జనరల్గా ఇది బాగా గణనీయంగా పడిపోతుంది వైరల్ రెప్లికేషన్ అనేది. వైరల్ రెప్లికేషన్ హైగా ఉన్నప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ 7 రోజుల వ్యవధి గడిచిపోయిన తర్వాత ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో ఒక గదిలో 2 ఒకటే స్టేజ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఎమర్జెన్సీ ఉంది, రూమ్స్ లేవు, అక్కడే ఉండాలి, ఒకటే స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఏదో 2కి వైరస్ రెప్లికేట్ అవుతుంటుంది, లేదా 2కి తగ్గిపోయి ఉంటుంది. మోస్ట్ ఐడియల్ ఏంటంటే వారం రోజులు గడిచినటువంటి 2 పేషెంట్స్ ఖచ్చితంగా ఒక రూమ్లో ఉండొచ్చు. ఎందుకంటే 2కి ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటుంది కాబట్టి. ఒకళ్ళు వైరల్ రెప్లికేషన్ ఫేజ్లో ఉండి ఇంకోళ్ళు రెప్లికేషన్ ఫేజ్ అయిపోయిన తర్వాత, అంటే 10 రోజుల రోగి ఉన్నటువంటి జబ్బు ఉన్నటువంటి ఒక రోగి,
రెండో రోజు ఉన్నటువంటి ఒక రోగి ఒకే రూమ్లో ఉండటం వల్ల వీళ్ళకి హై వైరల్ లోడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి మళ్ళీ వైరల్ లోడ్ పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇది కూడా ఇట్ ఇస్ నాట్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. అందువలన మనం బెటర్ ఏంటంటే సేమ్ స్టేజ్ వాళ్ళు కానివ్వండి, ఐడియల్లీ 7 days దాటిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కానీ దే కెన్ షేర్ ద సేమ్ రూమ్. వెరాజ్ ఇన్ఫెక్టివ్ ఫేజ్ ఉన్న వాళ్ళలో ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇద్దరికీ సేమ్ ఫేజ్లో ఉన్నా కూడా దూరం ఉంచడం వలన ఒకరి నుంచి ఒకరికి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి వైరల్ లోడ్ పెరిగే శాతం మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. సో ఈ మొదటి 7 రోజుల వాళ్ళని మాత్రం సాధ్యమైనంత వరకు ఒక రూమ్లో ఉండకపోవడం, ఒక రూమ్లో ఉండాల్సి వస్తే 2 ఆపోజిట్ కార్నర్స్ ప్రిఫరబుల్లీ కిటికీలు తెరిచి ఉంటే కనుక ఒక కిటికీ దగ్గర వీళ్ళు, ఒక కిటికీ దగ్గర వాళ్ళు, ఇద్దరు 6 గజాల కంటే 6 అడుగుల కంటే ఎక్కువ దూరం మెయింటైన్ చేసుకుంటూ మినిమం అంతకంటే ఎంత మ్యాక్సిమం అయితే అంత మ్యాక్సిమంతో ఉండటం బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇది కరోనా సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు వినియోగించే వైద్య పరికరాల గురించి డాక్టర్ శంకర్ ప్రసాద్ గారు చెప్తున్న విశేషాలు. కెమెరా పర్సన్ బాలాజీతో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.